మరి దీని వెనకాల ఆంతర్యం ఏంటి? నరుని కష్టమును బట్టి ఐశ్వర్యవంతుడు కాదు, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును. ఈ మాట ఎంతమంది నమ్మగలుగుతారు? ఆ రక్షణను మనం చూడాలి, అనేక ఆత్మల రక్షణను మనం చూడాలి. దేవుని యొక్క మందిరంలో దేవుడు చేసే అద్భుత కార్యాలన్నిటినీ మన కన్నులారా మనం చూడాలి. నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది. ఎప్పుడో మన దోషములను మనం విడిచిపెట్టుకున్నాం. నీ పాపములు శారీరకంగా మరలా చేయకుండా సిద్ధపడి, నువ్వు ఇదిగో నా పాపాన్ని నేను వదిలిపెట్టేశాను, ఇదిగో నేను స్తుతిస్తున్నాను, నేను తప్పు చేశాను ప్రభా అని నువ్వు ఎప్పుడైతే వదిలేసి దేవుని దగ్గర ప్రార్థన చేయడం మొదలుపెడతావో, పరిశుద్ధాత్మ అగ్ని వచ్చి నిన్ను తాకి శుద్ధి చేసి ఈ పాపములో దేవుని వాక్యంలో నుండి కొన్ని మాటల్ని నేర్చుకుందాం. పరమగీతం 6వ అధ్యాయం 1వ వచనం. స్త్రీలలో అధిక సుందరి వగుదానా, నీ ప్రియుడు ఎక్కడికి పోయెను, అతడు ఏ దిక్కునకు తిరిగెను, మనము పోయి అతని వెతుకుదమురా. చాలు. స్త్రీలలో అధిక సుందరి వగుదానా, నీ ప్రియుడు ఎక్కడికి పోయాడు? స్త్రీలలో అధికమైన సుందరి మనందరినీ చూసుకుని మురిసిపోతూ ఉంటాం. సహజంగా చాలామంది వాళ్ళే చూసుకుని మురిసిపోతూ ఉంటారు. దాని గురించి ఒక సామెత కూడా ఉంది. ఆ సామెత నేను చెప్పను, కానీ ఎవరి కాళ్ళం మన అందరిని చూసుకుని మనం మురిసిపోతూ ఉంటాం. బైబిలే స్త్రీలలో అధిక సుందరి వగుదానా అన్నాడు. అంటే చాలా అందమైంది, ఇక అంతకంటే అందమైన మనిషి ఉండదన్నమాట. అంత అందమైన ఒక మనిషి తన ప్రియురాలట. దేవునికి స్తోత్రం. ఈరోజు నేను ఒక మాట పొద్దున్నే విన్నాను. అదేంటంటే, లిప్టిప్ వేసుకున్న పెదాలు అందంగా ఉంటాయా, మంచిగా మాట్లాడే పెదాలు అందంగా ఉంటాయా? మరి మీరు అందరూ లిప్టిక్ ఎందుకు వేసుకుంటున్నారు? ఏమండి, మీరే చెప్పండి. లిప్టిక్ వేసుకున్న పెదాలు అందంగా ఉంటాయా, సంస్కారంగా మాట్లాడే వాళ్ళ పెదాలు అందంగా ఉంటాయా? కదండి. లిప్టిక్ వేసుకున్న పెదాలు కాదు అందంగా ఉండేది, సంస్కారంగా మాట్లాడే పెదాలు అందంగా ఉంటాయి. ఈరోజు నా పెదాలు ఏ అందాన్ని సంతరించుకోవాలి? లిప్టిక్ వేసుకున్న అందం కాదు మనది. ఏ అందం? సంస్కారంగా మాట్లాడే అందం. దేవుని వాక్యముతో మనందరి నోళ్ళు, మన పెదాలు నింపబడినప్పుడు కలిగే అందం చూసారా, అదే నిజమైన అందం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక చిన్న మాట చెప్తాను, సందర్భం వచ్చింది కాబట్టి. ఒక రోజంట ఒక హోటల్లో, హోటల్ రన్ అవుతుంది, రోడ్ సైడ్లే ఒక రెస్టారెంట్ ఉందంట, చాలా పెద్ద రెస్టారెంట్ అంట. అదంతా గ్లాసులతో ఉంటుందంట రెస్టారెంట్. ఆ రెస్టారెంట్ గ్లాసులతో ఉంటే అక్కడికి ఒక ఆయన ఒక బెంజ్ కారులో వచ్చి అక్కడ ఆగాడట. ఆగి హోటల్ బాగుంటుందా ఫుడ్ అని బయట ఉన్న అతను అడుగుతున్నాడంట. అప్పుడు సార్ చాలా బాగుంటుంది సార్, చాలా అద్భుతంగా ఉంటుంది సార్, చాలా రుచికరంగా ఉంటుంది సార్ అని చెప్పి అక్కడున్న ఆయన చెప్పాడట. సరే, తనతో ఉన్న ముగ్గురు కూడా లేచి వాళ్ళు మంచి సూట్లు వేసుకున్నారు, మంచి ఉంగరాలు పెట్టుకున్నారు, చక్కటి చక్కటి వస్తువులను వారు ధరించుకొని ఉన్నారు.
అయితే వీళ్ళు ఇవన్నీ ధరించుకొని ఉన్నారు, ఇవన్నీ కలిగి ఉన్నారు. కానీ మేనేజరు సలాం అని లెగలేదు. సరే, ఆయన అంత ఒక మంచి, అంటే ఇంకా వీళ్ళకంటే కోటీశ్వరుడేమో అన్నట్టుగా. సరే, ఈయన వెళ్ళాడు, లోపలికి వెళ్ళాడు, ఆ రెస్టారెంట్లో కూర్చున్నాడు, ఆర్డర్ చెప్పుకున్నాడు, భోజనం చేస్తున్నాడు. భోజనం చేస్తున్న సమయంలో అదే హోటల్కి ఒక ముసలామె కారులో వచ్చిందంట. అదేదో సాదా సీదా కారు, అంటే మన డిజైర్ లాంటిది మాట, మన డిజైర్ లాంటి కారు మాట. వచ్చి ఆగిందంట. ఏసు రక్తమే చేయమనండి. ఆ డిజైర్ లాంటి కారు వచ్చి ఆగిందంట. ఆగేటప్పటికి స్టాఫ్లో నలుగురు పరుగున వెళ్ళిపోతున్నారంట. వెళ్ళి మేనేజర్తో చెప్తున్నారు, సార్ మేడం వచ్చారు అని. ఇతను గబగబా క్యాబిన్లోంచి బయటకు వచ్చి గబగబా ఆమె కారు దగ్గరికి వెళ్ళి ఆమె చేయబట్టుకుని ఆ పెద్దామని సాగరంగా లోపలికి తీసుకొచ్చారట. ఆమెను కూర్చోబెట్టారు. అక్కడ కూర్చోబెట్టినప్పుడు కూర్చున్న తర్వాత కొంతమంది ఆమె వెంక చూస్తూ ఉన్నారు విచిత్రంగా. ఏంటిది ముసలావిడి? అప్పుడు ఈ బెంచ్ కారులో దిగిన ఆయన ఒకసారిగా ఆమె వైపు చూసి, అతని వైపు చూసి, పక్కనున్న ఆ సర్వ్ చేసే ఆయన వైపు చూసి, ఏమయ్యా ఆవిడెవరో? వాళ్ళ అమ్మగారా? లేదు సార్. వాళ్ళ అత్తగారా? లేదు సార్. మరి ఎవరు ఆవిడి? ఆ ముసలామే. ఆయనకి ఏమైనా అవుతుందా? బంధువా? లేదండి, ఆయనకి ఈమె బంధువేమవదు. ఈ దేశానికి ఒకలా, ఈ ప్రాంతంలో ఆమె రిచ్ ఏం కాదండి. ఆమె కారు చూత్తను తెలియట్లేదు, ఆమె రిచ్చో కాదో, ఆమె సాధారణమైన స్థితే. మరి ఎవరావిడి? ఎవరో కాదండి, రిటైర్డ్ స్కూల్ టీచర్ అండి. ఆమె ఏంటా? రిటైర్డ్ స్కూల్ టీచరా? రిచ్ కాదా? వీళ్ళ బంధువు కాదా? మరి మీ మేనేజర్ ఏంటి కోళ్ళ పరిగెట్టు ఉంటే లేడు? ఏమోనండి, మాకు తెలియదండి. సరే, కాసేపు అయిన తర్వాత ఆ సీనియర్ మోస్ట్ ఇంకొక అతను ఉంటే, ఏంటయ్యా అతను అలా పరిగెట్టుకుంటూ వచ్చాడు. ఆమె అంటే చాలా సంస్కారం అండి, ఆయన గౌరవం అండి మా మేనేజర్కి, మా ఓనర్కి. చిన్నప్పుడు ఒక నలుగురు చదువుకుంటూ ఉండేవారంట ఆ క్లాసులో. మొద్దులు అంటే అల్లరోళ్ళు, చదువుకోగలిగిన వాళ్ళే కానీ భయంకరమైన అల్లరి. ఈ అల్లరి కలిగిన ఈ యొక్క పిల్లల్ని ఎవరిను భరించలేక ఆ క్లాసులో ఒక టీచర్ వస్తే పారిపోయేదట. ఆ టైంలోకి టీచర్ వచ్చింది ఆ స్కూల్కి. వచ్చి వీళ్ళ క్లాసులో ఏం చేసేవారంటే ఆ శుద్ధ మొక్కలు ఎరకొట్టి ఆవిడ కొట్టేవారంట. అప్పుడు ఆమె ఆ శుద్ధ మొక్కల్ని తీసుకుని, ఈ శుద్ధ మొక్క ఎవరు ఇసిరారో ఒకసారి లేచి నిలబడరా అన్నారు. వీళ్ళు మొండితో ఎరిపోయారు కదండి, లేచి నిలబడ్డారంట. ఒకసారి అందరూ చప్పట్లు కొట్టండి. ఏది కాదు, వాళ్ళని చప్పట్లు కొట్టండి ఒకసారి అంటే అందరూ చప్పట్లు కొట్టారు. ఎందుకు వచ్చారు? 3 రోజులుగా చూస్తున్నాను, వాడు షూట్ చేసి కొడుతుంటే కరెక్ట్గా వచ్చి జడకు తగులుతుంది. నేను ఒక చోట ఉన్నా కదా అంటే ఆడంత షూటర్ అన్నదంట. వీడికి తెంగర చూపు వచ్చిందంట. ఏంటి నేను షూటర్నా? నిజంరా, నువ్వు నిజంగా గన్ షూటింగ్ చేస్తే అద్భుతమైన గోల్డ్ మెడలిస్ట్ అయిపోతారా అని చెప్పిందంట. ఆశ్చర్యం అయిపోయాడంట. ఆడి పాపం ఇంక సొద్దేశ్వర బుద్ధి వేయట్లేదు, అడిగి సొద్దేశ్వర బుద్ధి వేయట్లేదు. మిగతా ఒకడంటే మెల్లగా కామ్ అయ్యాడు. ఇంకొకడిని పిలిచేదంట. ఒకరోజు పిలిచిందంట. ఎవడరా? సరళా మేడం బొమ్మ వేసింది అని అడిగాడు. ఈమె క్లాస్ ముందు ఒకడు బొమ్మ వేసాడు, సరళా మేడం అని. వాడిని పిలిచి, ఒరే ఎంత అద్భుతంగా వేసావురా బొమ్మ, కొంచెం ట్రైనింగ్ కనుక నువ్వు తీసుకుంటే ఆల్రెడీ నీలో ఒక అద్భుతమైన ఆర్ట్ ఉంది,
నువ్వు కొంచెం ట్రైనింగ్ కనుక తీసుకుంటే నువ్వు అద్భుతమైన పెయింటర్ అయిపోతావురా అని చెప్పిందంట. ఈ నలుగురిలో అందరూ లోపాలు చూశారంట, ఈ నలుగురిలో ఉన్న స్కిల్స్ ఏంటో చూసిందంట ఈ టీచర్. ఈ నలుగురిలో ఉన్న అద్భుతమైన కళలేంటో చూసిందంట. ఆ తర్వాత కాలంలో ఆమె 5 సంవత్సరాలు ఆ స్కూల్లో పనిచేసిందంట. అంటే వీళ్ళు 5 సంవత్సరాలు ఆ స్కూల్లో చదువుకున్నారంట. ఆ తర్వాత వీళ్ళు వెళ్ళే నాటికి ఆ స్కూల్కే టాపర్స్గా వాళ్ళని నిలబెట్టడానికి ఆమె మాటలు కారణమైనవి అంట. దేవుని గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ టీచర్ ఆవిడ. లేకపోతే వీడు ఏం చేసేవాడు తెలుసండి? కోడి కాళ్ళు అమ్ముకుంటూ ఉండేవాడు. లేకపోతే వీడి జీవితం ఏంటో తెలుసండి? సమోసాలు అవి అమ్ముకునేవాడు. అయితే ఈ యొక్క గొప్ప సంస్కారం ఆమె ఎక్కడ కనపడినా వీళ్ళకి, ఈరోజు మేము ఈ స్థితిలో ఉన్నామంటే కారణం ఎవరో? మా టీచరే సంస్కారం నేర్పిందంట. ఎంత గొప్ప మనసో కదా ఇది. నువ్వు నీ పక్కనున్న వాళ్ళకి ప్రేమను నేర్పాలి, నీ పక్కనున్న వాళ్ళకి ప్రార్థన నేర్పాలి. యేసు రక్తమే జయం. నీతో ఉన్న తోటి సహోదరులకు దాతృత్వం నేర్పాలి. నేర్చుకున్నవాడు ఎవడో కూడా నేర్చుకున్న తర్వాత నిన్ను మర్చిపోడు. కొంతమందికి ఉన్న దరిద్రం జబ్బు ఉంటే ఏంటి తెలుసండి? వాళ్ళు కూర వండుతున్నారనుకోండి, మీరు వెళ్ళి పక్కన నుంచి ఉన్నారనుకోండి, అలా కూర వండరు. నలభేమ పాకం ఏదో వండుతున్నారేమో, అది వాళ్ళకి తెలిసిపోద్దేమో అన్న భయంతో కూర వండరు వాళ్ళు. అక్క ఎలా ఉండేవో చెప్పక్క. బెబ్బే ఆవిడెక్కడ చెప్తుంది? ఏం కాదు, అందరిలో వేసినట్టే వండాను అంతే అంటారు. నా చేతుల్లోనే ఉంది ఆ మహత్యం అంతా అని చెప్తుంది తప్ప కూర ఎలా వండానో పొరపాటును కూడా చెప్పదు. కొంతమంది నేర్పరు, పని నేర్పరు కొంతమంది. ఈరోజు ఇక్కడ స్త్రీలలో సుందరి వగుదానా, నీ బ్యూటీకి కారణం ఏంటి? నీ అందానికి కారణం ఏంటి? నీ అందానికి కారణం ఏంటి చెప్పండి. ఇప్పుడు మీరు ఏంటి? వాడు వేసుకున్న మేకప్, ఆ వయసుకు మేకప్ వేసుకుంటే అందం వస్తుందా? మరి ఏంటి ఆవిడ అందం? ఆమె చేసిన పనులు, నీతి క్రియలే అందం. స్త్రీలలో అధిక సుందరి వగుదానా అంటే చాలా మంది ఏం చేస్తారంటే మేకప్ వేసేసుకుంటారు. ఒక ఆవిడ, మీరేమో అనుకోకండి ఆవిడ గురించి, ఆవిడ చిన్నది అంటే ఒక 70 నుండి ఎంత ఉంటాయి ఆవిడకి ఆ వయసు. ఆవిడ కారులో దిగింది. ఆవిడ తెల్లటి జుట్టుతో, ముఖం అంతా కూడా ముడతలతో. తప్పే ఉంది, ఓ 10 సంవత్సరాలు ఇచ్చిన తర్వాత మీకు కూడా వస్తాయి ముడతలు. ఏమీ రావన్నట్టుగా నవ్వేసుకుంటున్నారు. తాజా తెలుపు మీ ముఖాలకి వస్తుంది. ఆమెకు కూడా ఏమైంది? అలాంటి స్థితి వచ్చింది. వస్తే నేను ఆమెను చూసి ఆశ్చర్యపోయాను. ఎందుకు తెలుసండి? నల్లటి, అసలు మనకు కూడా ఉండదండి అంత నల్లటి జుట్టు, అంత నల్లటి రంగు వేసేసుకుందండి. ముఖానికి మొత్తం అంత మంచి తెల్లటి పేస్ట్, ఆవిడ మామూలుగానే తెల్లగా ఉంటుంది, ఇంకా తెల్లటి పేస్ట్ వేసుకుంది. ఇక చేతులకైతే ఇక్కడి నుంచి ఇక్కడ దాకా గాజులు వేసుకుంది. మెడలో అయితే అడ్డిగి అంటారన్నమాట ఒకటి, అంత పెద్దగా ఉంటుంది అన్నమాట. ఒకటే పెద్ద సెట్ ఇలాగ ఉంటుంది అన్నమాట అడ్డికి. అంటే మొత్తం నెక్ అంతా కవర్ చేసేస్తుంది అన్నమాట అది. ఆ నెక్ కవర్ చేసిన తర్వాత ఇంకేం వేసుకోవడానికి ఉండదు. కానీ ఒక హారం కూడా వేసింది. ఇదంతా కూడా వజ్రాలది, రియల్ వజ్రాలే. చేతులకేమో భయంకరమైన బరువు గాజులు. కారులో ఒక కాలు బయట పెట్టింది, ఇంకో కాలు ఎగలట్లేదు. ఇన్ని నగలేసింది కానీ పాప ఆవిడికి ఓపిక రావట్లేదు. బయటకు వచ్చిందండి. బయటకు వస్తే వాళ్ళ మనవరాలు మీద అలా చేసుకుని
నడుస్తూ ఉంది. ఆ మనవరాలు ఎస్ అని ఒక చిన్న చైన్కి ఒక చిన్న లాకెట్ వేసుకుని, ఆ పిల్లేమో చెవులకి చిన్న స్టడ్స్ పెట్టుకుని చక్కగా ఆ పిల్ల నడుచుకుంటూ వెళ్తుంది. ఇప్పుడు ఎవరిని చూస్తారు వీళ్ళిద్దరిలో అండి? ఎవరిని చూస్తారు మీరే చెప్పండి. ఈ పెద్దవాడిని చూస్తారు, కానీ ఈ పెద్దవాడికి ఎందుకు ఇంత మేకప్, ఈ పెద్దవాడికి ఎందుకు ఇంత రంగు అనుకుంటారు అనుకోరా? ఆ పక్కనే ఉన్న పిల్లని చూస్తున్నారు అందరూ. ఈ పిల్ల మీ మనవరాలండి, ఎంత చక్కగా ఉందండి, ఏం చదువుతున్నావమ్మా? ఈవిడ వచ్చిన తర్వాత అలా నడుచుకుంటూ వచ్చింది, నా దాకా వచ్చింది. ఆంటీ వందనాలు ఆంటీ అన్నాను. వందనాలు ఆంటీ ఎవరు అన్నాను. చాలేమో, నువ్వు కూడా తన్నే అడుగుతున్నావా అన్న. కాదంటీ, ఈ పాప ఎవరో చిన్న పాప అన్నాను. అంటే ఇంత అందంగా తయారయ్యాను కదా, ఎవ్వరూ నన్ను చూడట్లేదు, నా గురించి మాట్లాడట్లేదు. కానీ ఎవరి గురించి మాట్లాడతారు? ఈ పక్కనున్న పిల్ల గురించే మాట్లాడుతున్నారండి. మీది ఒరిజినల్ అండి, మీది డూప్లికేట్ అండి అన్నాను. ఈ వయసులో నేను ఇంకా అందంగా ఉండేదాన్ని, ఇప్పుడు ఆ వయసు లేదుగా. ఈ శరీరం కొన్న అందం శాశ్వతమైన అందం కాదు. ఈ శరీరానికి ఉన్న సౌందర్యం శాశ్వతమైంది కాదు. మహా సంతోషపడకండి. ఇక ఇంత అంతకంటే అందంగా వాళ్ళు ఎవరూ లేరని ఫీల్ అయిపోకండి. ఇంతకంటే అందం నాకు దొరకదేమో, మళ్ళీ నేను ఇంకా అందంగా కనపడలేనేమో అని విచిత్రమైన ఆలోచనలు పొరపాటును కూడా చేయకండి. అందం అనేది నీ యొక్క ప్రవర్తనలో నుండి రావాలి. స్త్రీలలో అధిక సుందరివగు దానా, స్త్రీలలో అధిక సుందరివగు దానా. ఇప్పుడు ఒకసారి అడగండి, నీకు అందం అంతా ఎక్కడి నుంచి వచ్చిందని అడగండి. సిగ్గుపడకండి, క్రియలు లేని విశ్వాసం మృతం అవుతుంది. ఏంటి మీ పక్క వాళ్ళని అడగమన్నా నేను షోలామిద్దిని అడగమన్నాను. మీ పక్క వాళ్ళని అడగమనలేదు, షోలామిద్దిని అడగండి. అంటే బైబిల్ ఎంక చూసి బైబిల్లో చూడండి, అదే అధ్యాయం చివరి వచనంలో మీకు షోలామిద్ది కనపడిందా పేరు. ఇప్పుడు ఆవిడని అడగండి, నీకు ఈ అందం అంతా ఎక్కడి నుంచి వచ్చింది అని అడగండి అండి. ఇప్పుడు ఆవిడ ఏదో చెప్పుద్ది మీకు, ఈ అందం అంతా నీకు ఎక్కడి నుంచి వచ్చింది అని అడిగారా? దేవునికి ఒకసారి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ అందం అంతా ఎక్కడి నుంచి వచ్చింది నీకు? ఈ బ్యూటీ ఎక్కడిది? ఈ సౌందర్యం ఎక్కడిది? ఈ సౌందర్యం ఎక్కడిది అంటుందంటే ఆమె. చూడండి అదే అధ్యాయంలో 9వ వచనం. ఓకే, స్త్రీలు దాన్ని చూసి ధన్యులాలందరూ, రాణులు ఉపపత్నులు సహితం దాన్ని పొగుడుతారు. సంధ్యారాగము చూపట్టుచు చంద్రబింబమంత అందము గలదై. ఏ అందం చెప్పండి గట్టిగా, బాగా చెప్పండి. ఈ అందం అంతా ఎక్కడి నుంచి వచ్చిందంట? చంద్రబింబం అంత అందం అంట. చంద్రబింబం అంత అందము గలదై, సూర్యుని అంత స్వచ్ఛమును, సూర్యుడు అంత స్వచ్ఛమును కళలను గలదై. దేవునికి స్తోత్రం. చంద్రబింబం అంత అందం గలది. ఇప్పుడు ఆమె అందం ఏంటంట? చంద్రబింబం అందంగా ఉంటుంది కదా, చాలా చాలా అందంగా ఉంటుంది కదా, రౌండ్. చంద్రబింబం ఎలా ఉంటుంది? రౌండ్గా ఉంటుంది. ఇప్పుడు చంద్రబింబం అంత అందం అంట. ఇప్పుడు చంద్రబింబం దగ్గరికి వెళ్తే, చంద్రుడా నీవు ఎందుకు అంత అందంగా ఉన్నావు అని అడగాలి. ఈవిడ అందం తెలుసుకోవాలంటే. స్త్రీలలో అధిక సుందరి వగుదానా అని అన్నాడు కదా. ఇప్పుడు ఈవిడి యొక్క పోలికని చెప్పాడు ఇక్కడ. ఎలాంటి అందం ఈవిడిది? చంద్రబింబం అంత అందం. ఇప్పుడు చంద్రుడి దగ్గరికి వెళ్ళి
చంద్రుడా చంద్రుడా, నీవు ఇంత అందంగా ఎలా ఉన్నావు, ఇంకా ఇంత అందంగా ఎలా ప్రకాశిస్తున్నావు అని అడిగామనుకోండి, చంద్రుడు ఏం చెప్తాడు తెలుసా? ఇది నా అందం కాదు, నేను స్వయం ప్రకాశ శక్తి కలిగిన దానను కాను. సూర్యుని యొక్క మహా తేజస్సు వచ్చి నా మీద పడినప్పుడు నేను అందము గల దానినై మారిపోతాను. ఆమేన్. సూర్యుని యొక్క మహా తేజస్సు వచ్చి నన్ను కమ్మినప్పుడు నేను అందము గల దానినిగా మారిపోతాను. నా అందమంతా ఏంటంటే సూర్యుని యొక్క తేజస్సు. ఆ సూర్యుని తేజస్సు ఎప్పుడైతే నా మీద ఉంటుందో అప్పుడు నేను అందంగా ఉంటాను. ఆ సూర్యుని తేజస్సు ఎప్పుడైతే నా మీద ఉండదో అప్పుడు నేను అందంగా ఉండలేను. చంద్రబింబం అంత అందము. నా ప్రియమైన దేవుని బిడ్డ, మన అందమంతా ఏంటో తెలుసా? దేవుని ప్రకాశత. ఆ ప్రకాశత నీ మీద ఉన్నంత వరకు నువ్వు వెలుగుతా ఉంటావు, ప్రకాశిస్తూ ఉంటావు. అందరూ నిన్ను చూసి ఆశ్చర్యపడిపోతూ ఉంటారు. ఏంటి సౌందర్యం, ఏంటి అందం, ఏంటి ఒక గొప్ప ఆధిక్యత అనుకొని సంతోషపడిపోతూ ఉంటారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక్కొక్కడి ముఖం పెట్టాలనిపించేమో. ఒకటి మొహం ఏంటంట కొట్టాలి. ఆ దరిద్రుడండి, శనిగళ్ళ ఉంటాడండి అంటాడు. ఎలాగండి ఆడి సామెత ఏంటి? ఆడి మొహం శనిలాగా ఉంటుంది, దరిద్రుడండి, నిష్ఠదరిద్రుడండి, చిచ్చిచ్చి పనికి మాలను వెదవండి. ఆడవాళ్ళని ఘోర చూపులు చూస్తాడండి, నిష్ఠదరిద్రుడు అంటారు. అంటే ఆయన చుట్టూ ఏమనిపిస్తుంది స్త్రీలందరికీ? చెప్పండి, కొట్టాలనిపిస్తుందా? ఇప్పుడు కొట్టాలనిపించడానికి కారణం ఏంటంటే ఆడి మొహం దరిద్రంగా ఉంది, సైతాన్ గాడి మొహంలాగా. ఎలా ఉంది? సైతాన్ గాడికి ముఖం ఎలా ఉంటుందో ఈడి ముఖం కూడా అలాగే ఉంటుంది. ఇలా ఏడుస్తూ ఉంటాడు ముఖం ఎప్పుడు, ఘోర. మరి ఒకటి ముఖం చూస్తే, అన్నా మీరు ఏ చర్చికి వెళ్తారో, మీరు ఏ చర్చికి వెళ్తారో, మీ ఊరేంటి, మీ మందిరం ఏంటి, మీ మందిరంలో ఉన్న పరిస్థితులు ఏంటి అని అడుగుతాం. మీరు ఆలోచించండి. ఇప్పుడు దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ తేడా ఎక్కడి నుంచి వచ్చింది? ఈరోజు మన ఆత్మీయ జీవితంలో ఈ విషయం కనుక అర్థమైతే నీ జీవితంలో ఎదురే లేదు. నిస్సందేహంగా చెప్తున్నాను, నీకు ఎదురే ఉండదు. నువ్వు అల్ల మూల నువ్వు కూర్చుంటే నీ దగ్గరికి ప్లేట్ వస్తుంది. అవును, వెతుక్కుంటూ నీ దగ్గరికి పని వస్తుంది. ఉద్యోగాలు నిన్ను వెతుక్కుంటూ వస్తాయి. నీ పిల్లలకు మంచి భవిష్యత్తు వెతుక్కుంటూ వస్తుంది. నువ్వు వద్దనుకున్న ఇళ్ళు కట్టబడతాయి. ఎందుకు తెలుసా? నిన్ను చూసి పెట్టాలనే ప్రేరేపణ పరిశుద్ధాత్మదేవుడు నీ ముఖానికి పెడుతున్నాడు. హల్లెలూయా. ఏ అందం మీది? చంద్రబింబం అంత అందం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. యేసయ్య గారు అంటాడు, సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా, జీవింతును నిత్యము ఈ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము, జీవింతును నిత్యము నీ సన్నిధిలో ఆనందంగా ఉండాలని ఉంది. కొంతమంది వాళ్ళ డిప్రెషన్ని, వాళ్ళ జీవితంలో ఉన్న ఇబ్బందిని ఇంకా ఇబ్బందిగా మార్చుకుంటారు.
మీరు రైల్వే స్టేషన్లో కానీ రోడ్ల మీద కానీ కొంతమంది రాళ్లతో చేతులను కొట్టుకునే వాళ్ళని పూర్వం చూసేవాళ్ళం. చూసారా ఎవరైనా? ఏమండి, ఎవరాళ్ళు? నరేంద్ర మోడీయా? మీరు ఎవరు అండి? అలా కాకుండా మన భాషలో చెప్పండి. పిచ్చోళ్ళు ఏం చేస్తుంటారు? ఆల్రెడీ వాళ్ళు ఒక డిప్రెషన్లో ఉంటారు, దానికి తోడు ఏం చేసుకుంటారు? నాకు ఒకసారి చాలా విచిత్రం అనిపించింది. ఓ పిచ్చోడు ఏళ్ళు ఇలా పెట్టి రాయి మీద ఒక రాయి తీసుకుని కొట్టేసుకుంటున్నాడు, రక్తం కారిపోతుంది పాపం. నేను పోయి అన్నాను, అడుగా తీసే అన్నాడు. ఆ పక్కనున్న అతను అన్నాడు, వాడిని ఏమనుకో, ఆ రాయి పెట్టి నిన్ను కొట్టేస్తాడు అన్నాడు. పాపం వాడిని చూస్తుంటే జాలేస్తుంది. ఆ పిచ్చితనంతో ఇంకా తాను ఏం చేసుకుంటున్నాడు? ఈ పిచ్చితనానికి మందు ఉంది. అంటే రిలాక్స్ అవ్వాలి. చెప్పండి, ఏమవ్వాలి? చెప్పండి. ఇప్పుడు మెంతో ప్లస్ రాసుకుంటాం కదా, నరాలు ఏమవుతాయి అనుకుంటున్నారు? రిలాక్స్ అవుతాయి, అంతే. తగ్గుద్ది తలపోటు నీకు. అలాగే మానసికమైన రిలాక్స్ అవ్వాలి. అప్పుడు మనలో ఉన్న డిప్రెషన్ అంతా బయటికి వెళ్ళిపోతుంది. అప్పుడు మనం కూడా మంచిగా ఆలోచిద్దాం. లేదంటే ఏం చేస్తాం తెలుసండి, మనం పిచ్చోళ్ళ కంటే దాకుండా ఉరితాడేసుకుంటాం. ఉరితాడేసుకుని చచ్చిపోతున్నారు. ఎందుకు? డిప్రెషను, వాళ్ళ యొక్క మానసిక స్థితి ఇంకా భయంకరంగా అయిపోతుంది. ఈరోజు అది పోగొట్టేదే దేవుని సన్నిధి. నిన్ను మానసికంగా అస్థిరతలో నుండి స్థిరతలోకి నడిపించేదే దేవుని సన్నిధి. అందుకే దేవుని సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు. నీకు వేలాది వందనాలు, వేలాది స్తోత్రాలు నాయన. నా జీవితంలో నీ కృప ధారాళంగా ఉండనివ్వండి. నీ సన్నిధి ప్రకాశంగా నా మీదకి రానివ్వండి. ప్రభా, ఇది నా ప్రకాశత కాదయ్యా, ఇది నా వెలుగు కాదయ్యా, ఇది నా అందం కాదయ్యా, ఇది నా సౌందర్యం కాదయ్యా, ఇది నువ్విచ్చిందే ప్రభా, ఇది నువ్విచ్చిందే ప్రభా, ఇది నీ వలన కలిగిందే ప్రభా, ఇది నువ్వు నాకు అనుగ్రహించిందే ప్రభా. ఈ అందం సంఘమంతటి మీదకి రాబోతుందని నేను నమ్ముతున్నాను ప్రభా. నిజమైన అందం, నిజమైన సౌందర్యం వీరందరూ పొందుకొందురుగాక, వీరందరూ పొందుకొందురుగాక, వీరందరూ పొందుకొందురుగాక. కృప దయచేసి మీరే బలపరిచి నీ కృపా ద్వారాలు తెరవమని, ఆశ్చర్యకరమైన మీ అభిషేకంతో మమ్మల్ని అందరినీ నింపమని యేసు నామం పేరట వేడుకొని ప్రార్థిస్తున్నాము.